హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి ఆలు కర్రీ. మనకి ఏదైనా వెరైటీగా టిఫిన్ తినాలనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది పూరి ఆలు కర్రీ కాంబినేషన్ అండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో మనం పూరీలు బాగా పొంగుతూ సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలి, అలాగే టేస్టీగా ఆలు కర్రీ ఎలా తయారు చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడు పూరీ పిండి మిక్స్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా గోధుమ పిండి ఒక 2 కప్స్ తీసుకోవాలి. దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పూరీ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇలా పొడి పిండిలోనే బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయద్దు. ఇలా మనకు కావాల్సిన విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత పూరీలు సాఫ్ట్గా వస్తాయి. పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టాలి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కాకుండా కొంచెం స్లైసెస్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. దీనిలోకి 5 పచ్చిమిరపకాయల్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు అనేవి మరి ఎక్కువగా మగ్గద్దండి. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఉల్లిపాయలతోటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు చూసారు కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా బాగా వేయాలి. ఇలా వేగిన తర్వాత పెద్ద సైజు ఆలుగడ్డ అయితే ఒకటి తీసుకోవాలి. లేదంటే 2 చిన్న సైజు ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేయాలి. మనము కర్రీలో కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక ఎండుమిర్చిని ఇలా పోపులో వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిగ్ సైజ్ కప్తో యాడ్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కర్రీలో సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. మనం ఉల్లిపాయల్లో కూడా వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ రావాలి. ఇలా వాటర్ బాయిల్ వచ్చినప్పుడు
2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా చాలా సాఫ్ట్గా మిక్స్ చేయాలి. ఇలా లిక్విడ్ లాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కర్రీలో ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయాలండి. ఒకేసారి వేసినట్లయితే ముద్దలా అవుతుంది. ఇలా ఈ విధంగా కలుపుతూ వేయాలి. ఇలా మిక్స్ చేయాలి ఒకసారి. ఇప్పుడు శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చూసారుగా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అప్పుడు మనకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పూరి ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం పిండి కలిపి పక్కన పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలను తీసుకొని ఈ విధంగా ముద్దలు తయారు చేసుకోవాలి. ఇలా అన్ని ముద్దలని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే పూరి అనేది చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఈ సైజులో రెడీ చేసి పెట్టుకోవాలండి ముద్దలన్నీ. ఇప్పుడు పూరీలను రోల్ చేసుకోవాలి. దీనికోసం ఇలా పూరి ముద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి. ఈ పూరి చేసేలోపు మనం ఆయిల్ కూడా స్టవ్ పై హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని ఇలా వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోవాలి. పూరి కాల్చడానికి ఆయిల్ అనేది ఎప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోవాలి. పూరి మనకు చక్కగా పొంగుతూ రావాలి అంటే మాత్రం పూరీని మరీ పల్చగా కాకుండా రోల్ చేసేటప్పుడు కొంచెం కాస్త మందంగా ఉండేటట్లుగా రోల్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా పూరి అనేది పొంగుతూ వస్తుందండి. ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారుగా ఈ విధంగా కాల్చుకోవాలి అన్ని పూరీలన్నీ. ఈ విధంగా పూరీని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అంతే అండి, వేడి వేడి పూరి రెడీ. ఆలు కర్రీతో తిన్నట్లయితే టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.